పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో తండ్రి కులమే బిడ్డలకు వస్తుంది. ఈనాటి వరకు చట్టం ప్రకారం అదే నడుస్తుంది. తండ్రి కులమే బిడ్డలకు వస్తే గుర్రం జాషువా యాదవుడు కావాలి, కానీ యాదవుడు కాలే. ఈ దేశంలో గుర్రం జాషువా మాదిగా అయ్యాడు. తల్లి కులాన్ని సొంతం చేసుకున్న గుర్రం జాషువా మాదిగా అయ్యాడు. ఎందుకయ్యాడు? వీరయ్య కుటుంబం తాను పెళ్లి చేసుకున్న ఒక మాదిగ స్త్రీని, లింగమ్మని తన ఇంటిలోకి ఆహ్వానించలేదు, రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు? ఆమె అప్పటికే క్రైస్తవరాలు గనక, ఆమె అప్పటికే చర్చిలో ఉన్నది గనక. చర్చిలో ఉన్న లింగమ్మని ప్రేమించినందుకు వీరయ్యని కుటుంబం వెలివేసి, ఆ సమూహం వెలివేసినప్పుడు ఆ చర్చి మాత్రమే వాళ్ళిద్దరిని అక్కున చేర్చుకున్నది, సొంతం చేసుకున్నది. ఒకవేళ చర్చే లేకపోతే ఈ మనుషులు ఎచ్చట. ఈ దేశంలో గుడికి, బడికి, సంపదకి, అధికారానికి, ఆయుధానికి దూరమైన మనుషులకి బ్రిటిష్ వాడి దేశంలోకి వచ్చిన తర్వాత కాసిన్ని అక్షరాలు, కాసింత వైద్యం, మనిషిని మనిషిగా చూసే ఒక తత్వాన్ని బోధించింది ఆ చర్చ్, ఆ క్రైస్తవం. అంత ప్రయోజనంలో కూడా ఈ దేశంలో ఉన్న మనిషికి, అంటరాని మనిషికి కాస్త ఆధారం ఇచ్చినటువంటిది. అందుకే గుర్రం జాషువా ఈ నేల మీద మిగిలాడు. గుర్రం జాషువా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ చర్చే లేకపోతే వారిద్దరికి, తల్లిదండ్రులకి జీవితమే లేదు.